మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కావ్య. నర్సరావుపేటలోని పెద్ద చెరువు ఏరియాలో డ్రైనేజ్ సిస్టంలో ఉన్న బ్యాడ్ స్మెల్ వల్ల వచ్చేపోయే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. సంబంధిత అధికారులు దీన్ని పట్టించుకొని బ్యాడ్ స్మెల్ రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఏం పట్టించుకోవట్లేదండి. కసువులు రావట్లేదు, కాలువలు పట్టించుకోవట్లేదు. బాగా స్మెల్ వస్తుంది, దోమలు విపరీతంగా వస్తున్నాయి, ఈ పిల్లలకి జ్వరాలు ఎలాగో వస్తున్నాయో. పక్కన కలెక్టర్ గారు బంగ్లా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. ఇంకా ప్రభుత్వం జనాలను ఏం పట్టించుకుంటారండి. ఈ కసువులు రావట్లేదు, ఇవన్నీ ప్రభుత్వం చూసుకోవాలండి. వచ్చి కసు బాగా నిండిపోతుంది, చెత్త అంతా కాలువ తీయటానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోతుంది. కాలువలు తీయమంటేనే అటువరకు తీస్తున్నారు, మాకెళ్ళి తీయకుండా అయిపోతుంది. అసలు పిల్లలకు దోమలు అసలు కొడుతున్నాయి లోనకి వచ్చి. అసలు ఏం పట్టించుకునే నాదులు కూడా లేకుండా అయిపోతున్నారు. ఏం చెయ్యాలా కాదు, మా కాలువలు చూడండి చెత్త ఎంత ఉందో. చెత్త అసలు అలివి కాకుండా ఉంది, తీసేవాళ్ళు కూడా లేరు మాకు. అది మున్సిపాలిటీ ఏమైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు. కొంచెం అటు ఇటు వెళ్ళేటప్పుడు బాగా స్మెల్గా ఉంది మేడం. బాగా కొంచెం దుర్వాసనగా ఎక్కువ ఉంది, దానివల్ల దోమలు ఎక్కువ అవుతున్నాయి. కొంచెం దీన్ని ఏమన్నా స్పందించి కొంచెం క్లీన్ చేపిస్తే హ్యాపీ మాకు. కాలువలు బాగు చేయరు, కసుపు అంటు కూడా వచ్చినా కానీ ఎత్తపోరు. అది గాడంటేనంట లోన్ అంటుంది, ఎత్తపోదు. దోమలు వచ్చి ఇగో వేలాజీ వచ్చేస్తుంది వాసన. మేము ముసలోళ్ళం మరి ఎట్లా చెప్పండి మీరు. ఇక్కడ పక్కనే ఉన్న మురికి కాలువ వల్ల చాలా ఇబ్బంది ఉంటుందన్న. పిల్లలందరూ దోమలు ఎక్కువ వస్తున్నాయి, ఈ కాలువకి ఏదో ఒకటి పరిష్కారం చేయండి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న మురికి కాలువలో డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చేసి చాలా దోమలు అలా వచ్చేస్తున్నాయి. చెత్త క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కొద్దిగా అధికారులు అందరూ పట్టించుకొని ఆ చెత్త క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముక్కులు పగిలిపోయినంత స్మెల్ వస్తుంది, కొద్దిగా పట్టించుకోండి. పసిపిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళు పనుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దోమలు బాగా ఎక్కువ అవుతున్నాయి.